వైద్య శాఖలో కమిషన్ల మాయాజాలం అని ఈరోజు సాక్షి పేపర్లో కథనం వెలువడింది. దీనిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మందులు లేవు, వైద్యం లేదు, ప్రజలు అష్ట కష్టాలు పడే పరిస్థితి. పేదవాడు వైద్యం చేసుకోవాలంటే ఈరోజు ఎంత అవస్థలు పడుతున్నాడంటే, ప్రభుత్వ ఆసుపత్రికి పోతే మందులు ఉండవు, అక్కడ పరికరాలు ఉండవు, సేవలు ఉండవు, వైద్య సేవలు ఉండవు. ప్రైవేట్ ఆసుపత్రికి పోతే లూటీ చేస్తున్నారు. ఎక్కడి నుండి తెస్తాడు డబ్బులు? అటు సంక్షేమ పథకాలు లేవు, ఇటు చేసే ఆరోగ్యశ్రీ లేదు. ఆరోగ్యశ్రీ సేవలు కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. మరి రాష్ట్రంలో ఇంత అధ్వానమైన పరిస్థితిలో వైద్య శాఖ ఉంటే, ప్రజా ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసే పరిస్థితిలో ఉంటే, వైద్య శాఖలో కమిషన్ల మాయాజాలం అంటూ సాక్షి పేపర్లో వచ్చిన కథనం రాష్ట్ర ప్రజల్ని భయపెడతా ఉంది. ఎందుకంటే ఈఎన్టీ పరికరాల కొనుగోలులో బాబు సర్కార్ మరో అవినీతి బాగోతం అంటూ సాక్షి పేపర్లో కథనం రావటం, ఒకే పరికరం ఇద్దరు బిడ్డర్లు ముందస్తు ప్రణాళిక ప్రకారమే స్కెచ్ వేశారంటూ కథనాన్ని L1 ద్వారా 4.44 కోట్లకు 3 పరికరాలు కొనుగోలుకు ఆమోదం తెలిపారట. కృత్రిమ పోటీ సృష్టించి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారట. ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య పరికరాలు, మందులు కొనుగోలు మాటున చంద్రబాబు సర్కార్ అవినీతికి పాల్పడతా ఉందని సాక్షి పేపర్లో ఈరోజు కథనం వచ్చింది. తెలంగాణలో 1,04,00,000కు సరఫరా చేసిన వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ పరికరాన్ని ఏపీలో 3,13,00,000కు కొనుగోలు చేయడంతో పాటు అధిక ధరకు అజిత్రోమైసిన్ మందులు కొనుగోలు చేయటం వంటి అక్రమాలు ఏపీ వైద్య సేవలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అయినటువంటి ఏపీ MSIDCలో ఇటీవల కాలం వెలుగు చూశాయి. తాజాగా సిమ్యులేటర్ ఫర్ ఇయర్ నోస్ అంటే చెవి ముక్కి సర్జరాల పరికరాల కొనుగోలులో మరో కుంభకోణం వెలుగు చూసింది. ఒకే కంపెనీ పరికరాల కోసం టైలర్ మేడ్ నిబంధనలను తీసుకుంటూ కృత్రిమ కొరత సృష్టించి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు అని ఈ కథనంపై చాలా బాధాకరం. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు కనీసం క్యాంటీన్ పెట్టుకోవాలంటే కూడా, ప్రభుత్వ ఆసుపత్రులు మొత్తం చెప్తున్నాను పరిస్థితి, ఈరోజు వాళ్ళల్లో వాళ్ళే ఎలా కొట్టుకుంటున్నారు ఆ కాంట్రాక్టర్ల కోసం. ఎవరికైతే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు మద్దతు ఉంటుందో, ముఖ్యంగా లోకేష్ బాబు మద్దతు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఏమైనా పనులు జరిగిపోతున్నాయి. ఒకే పరికరం కోసం ఇద్దరు బిడ్డర్లు L1 ద్వారా 4.4 కోట్లకు 3 పరికరాలు కొనుగోలు. తెలంగాణలో 1 కోటి రూపాయలు అయ్యే ఒక వస్తువు వాల్యూ ఇక్కడ 3 కోట్లు అవుతుందంటే సేమ్ టు సేమ్ స్క్వేర్ ఫీట్కు 2,000 రూపాయలు ఖర్చు అయితే 12,000 రూపాయలు ఖర్చు పెడుతున్న ఏపీ ప్రభుత్వం తీరే మళ్ళీ వైద్య శాఖలో కూడా బయటపడింది. ఇంత ఘోరంగా ప్రజాధనాన్ని లూటీ చేస్తూ, ఎక్కడికక్కడ ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ప్రజల సేవలు కనుమరుగైపోయాయి. దాచుకోవటం ఎక్కువైపోయాయి. అది కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే వైద్య శాఖ కావచ్చు, లేకపోతే అమరావతి రాజధాని కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు. ఏదైనా సరే దోపిడీనే, టార్గెట్ దోపిడీనే సంపాదించుకోవటం. మనం ఎలాగోలా ఈ 3-4 సంవత్సరాల్లో కోటీశ్వరులు అయిపోవాలి. మళ్ళీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ 3-4 సంవత్సరాలలో చంద్రబాబు దగ్గర నుండి కార్యకర్త వరకు కోటీశ్వరుడు అయిపోవాలి. ఇదే టార్గెట్. ప్రజలు ఎక్కడికైనా పని మాకు సంబంధం లేదు అని ఈ ప్రభుత్వం పూర్తిగా డిసైడ్ అయిపోయింది. మరి ప్రజలు మీరు చూస్తూ ఊరుకుంటున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం మేము ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిస్తున్నాం. మరి ఎలా ఈ యొక్క ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉందో ప్రజల ముందే ఉంచుతున్నాం. మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తూ, మీరే ఇటువంటి వాటికి ఖచ్చితంగా మీ గొంతుతో సోషల్ మీడియాలో ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపాలని వీడియో ద్వారా కోరుతున్నాను.